అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఒకటే చెప్తున్నానండి, ఈ అగ్ని ఎప్పుడైతే మనలో రగులుకుంటుందో దురాత్మలు బట్టబయలు అవుతాయి. చీకటి కార్యాలు అంటే ఇంతకాలము లేవా, అవన్నీ దాక్కొని ఉన్నాయి మన కుటుంబాల్లో, మన ఇంట్లో, లేకపోతే కొన్నిసార్లు మన దేహాల్లో. ఇవన్నీ మనము పేర్లు ఇచ్చేస్తుంటాం. ఈ వీక్నెస్ ఉందండి నాకు, ఈ మెంటల్ ఇల్నెస్, ఈ డిప్రెషన్ అండి. ఇవన్నీ కాదు, అది ఇంతకాలం దాక్కొని ఉంది. ఎప్పుడైతే దేవుని అగ్ని దిగి వస్తుందో ఈ దురాత్మలు బట్టబయలు అవుతాయి. ఈ బట్టబయలు అయితే అది నాకేం మంచిది, ఇంకా కీడే కదా, ఇంకా హానే కదా, నన్ను కరుస్తుంది కదా, నాకు హాని చేస్తుంది కదా. నో 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 నో, యూ విల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ఇట్. హల్లెలూయా. దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి, పౌలు ఆ పాము అలాగ కరుస్తే మనమైతే పిచ్చి కరిసి ఆ భయంతో గుండాగి చచ్చిపోతాం కదా. కానీ పౌలు భక్తుడు ఆ పాము కరుస్తే ఇలాగ చూసి ఇలాగ దులుపుకొని ఏముంది అక్కడ, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించేస్తాడంట. ఇంకో ట్రాన్స్లేషన్ అయితే దులిపేస్తాడంట. మీరు కూడా చీకటి కార్యాలన్నిటిని కూడా ఇలాగ దులిపి వేయునుగాక. హల్లెలూయా. డు నాట్ ఫియర్ బికాస్ హీ హ్యాడ్ సో మచ్ అథారిటీ ఇన్ ద స్పిరిచువల్. ఆధ్యాత్మిక రంగంలో, ఆత్మీయ రంగంలో ఎంత గొప్ప అధికారము, ఎంత గొప్ప డొమినియన్ కలిగి ఉన్నాడు చూడండి. ఇలాగ దులుపు వేసి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈరోజు సర్పాలని చూసి భయపడకండి, దురాత్మల్ని చూసి నువ్వేనా చీపో, యేసు నామంలో గద్దిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు నన్ను అడ్డగించడానికి నీకు ఎటువంటి హక్కు లేదు యేసు నామంలో అని చెప్పి బెదిరించి వెళ్ళండి. కానీ అమ్మో నాకు భయం వేస్తుంది, ఇదిగో నేను ఇలాగ చేస్తే సర్పాలు బయటికి వచ్చినాయి, దురాత్మలు నన్ను అడ్డుకుంటా. ఎప్పుడైనా దేవుని కోసం ఏమైనా కార్యాలు చేయాలంటే ఫస్ట్ వస్తాయి సర్పాలు. అర్థమవుతుందా అండి? పోరాటాలు, అడ్డుబండలు, అడ్డుగోడలు. అప్పటి వరకు ప్రేమగా ఉన్న మీ సొంత భర్త, భార్య, లేకపోతే తల్లిదండ్రులు సడన్గా విలన్గా మారిపోతారు. ఏమైంది వీళ్ళకి? ఎందుకంటే మీరు దేవుని పని పూనుకున్నారు కాబట్టి వాళ్ళు దురాత్మను దూరి అట్లాంటి పరిస్థితులు ఏర్పరుస్తారు. అప్పుడు మీరు చెప్తారు, అలాగా వాళ్ళు అడ్డగించారు కాబట్టి నేను వెళ్ళలేదు. వాళ్ళు అడ్డగించకపోయినా నేను మాత్రం దేవుని పని చేయకుండా ఉండలేను అని చెప్పాలి. ఈరోజు పౌలు భక్తుడు అలాగ దులిపివేసి దేవుని కార్యము జరిగించండి. ఫైర్ విల్ ఆల్వేస్ ఎక్స్పోజ్ డీమానిక్ స్పిరిట్స్. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు మీరే చూస్తారు, ఎంతమందిలో ఎన్ని దెయ్యాలు, ఎన్ని దురాత్మలు మేనిఫెస్ట్ అవుతాయి మీరే చూస్తారు. ఎందుకంటే అప్పటి వరకు తెలీదు, అప్పటి వరకు ఆరాధిస్తారు, అప్పటి వరకు చప్పట్లు కొడతారు. కానీ దేవుని అగ్ని దిగి వచ్చింది అనుకోండి, పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తారు, దొర్లుతారు, పారిపోతామంటారు. మా వల్ల అవ్వట్లేదు, ఇక్కడ దేవుని అగ్ని ఉందంటారు. ఎందుకంటే ఫైర్ విల్ ఆల్వేస్ ఎక్స్పోజ్ డీమానిక్ స్పిరిట్స్. మీలో, మీ కుటుంబాలు కూడా ఎప్పుడు రానని గొడవలు అలాగ వస్తాయి. కానీ మీరు వాటిని చూసి భయపడక మీరు చేయవలసింది మీరు చేసుకుంటూ వెళ్తూనే ఉండండి. అందుకనే అపోస్తుల కార్యము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము చదువుదామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను ఏలుదురుగాక. ఇది దేవుడు మొదట్లోనే మనుష్యులకి ఆయన స్వరూపంలో చేయబడిన మనందరికీ అథారిటీ ఇచ్చాడు. నాకు అథారిటీ ఇవ్వబడ్డది. నమ్ముతున్నారా? మీరందరూ ఏలుదురుగాక. జంతువులు అన్నిటినీ కూడా, సమస్త భూమిని మీరు ఏలుదురుగాక. దెన్ వాట్ మేక్స్ యూ థింక్ యూ డు నాట్ హ్యావ్ పవర్? వాట్ మేక్స్ యూ థింక్ యు ఆర్ వీక్? నాకు వల్ల అవ్వదు, నేను బలహీనుడిని, నాకు ఈ అనారోగ్యం ఉంది, ఇది నా అనారోగ్యం అంటూ ఉంటారు చాలామంది. ఐ హ్యావ్ దిస్ సిక్నెస్, అంటే మీకు లీగల్ రైట్ ఉందా సిక్నెస్ పైన? డోంట్ యాక్సెప్ట్ ఇట్. యేసు నామంలో దీన్ని పారద్రోలుతున్నానని చెప్పండి. యేసు నామంలో దీన్ని లయపరుస్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ you do not have the symptoms, but don't accept it. When you rebuke it and when you have faith, it will flee from you. Hallelujah. అటువంటి అథారిటీ ఇచ్చాడండి దేవుడు. మనకు అర్థం కావట్లేదు దేవుడు మనకి ఎంత శక్తి ఇచ్చాడు. అది మరుగు చేస్తున్నాడు అది. అన్నిటికీ చీటికి మాటికి భయపడకండి. ఈరోజు ఈ సర్పాలు బయటపడితే భయపడకండి. యేసు నాకు అధికారం ఇచ్చాడు. మీరు చెప్తారా?
ఎందుకంటే మీరు ఎంత విన్నా మీరు అంగీకరించకపోతే వ్యర్థము. కాబట్టి మీతో చెప్పిస్తున్నాను, గట్టి చెప్పండి, యేసయ్య నాకు అధికారం ఇచ్చాడు, నేను భయపడను, నేను వదులుకుంటాను, నేను దులిపివేస్తాను, నేను అడుగుపెట్టిన స్థలము దేవుడు నాకు ఇచ్చును గాక. ఆమెన్. ఈరోజు మంట నుండి అధిక మంటలోకి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమలోకి. ఆ రోజు పొందుకున్నాను ఎన్కౌంటర్ అక్కర్లేదు కాదు, ఇక్కడ నుండి ఇంకో లెవెల్, ఇక్కడ నుండి ఇంకో లెవెల్. మై స్పిరిచువల్ ర్యాంక్ షుడ్ కీప్ ఇంక్రీజింగ్. ఆగిపోవద్దు, అడగండిపోవద్దు. ఎల్లగా 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 ఇంకా ఇంకా సన్నిహితంగా దేవునితో ఉండాలి, ఇంకా ఇంకా సాంగత్యం కలిగి ఉండాలి, ఇంకా ఇంకా అధికారము కావాలి, ఇంకా శక్తి కావాలి. ఈరోజు ఎంతోమంది చాతబడుల దగ్గరికి వెళ్తారు. ఎందుకు తెలుసా? ఐ వాంట్ పవర్, ఐ వాంట్ అథారిటీ. బట్ ఆల్ దట్ అథారిటీ అండ్ పవర్ దే హ్యావ్ ఇస్ ఫేక్, నకిలీ. హల్లెలూయా. వాట్ వీ హ్యావ్ ఇస్ ద రియల్ పవర్. హల్లెలూయా. చెప్పండి, వాట్ ఐ హ్యావ్ ఇస్ ద రియల్ పవర్. జీసస్ ఇస్ ద రియల్ పవర్. హల్లెలూయా. ఎన్నో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారండి ఈ శక్తిని, ఎన్నో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అధికారాన్ని, ఎన్నో వారి ఆత్మని అమ్మివేసి వెల చెల్లించి వాళ్ళు అంటున్నారు, ఐ విల్ సెల్ మై సోల్. నాకు అధికారం ఇవ్వు, నాకు శక్తినివ్వు, నాకు ఫేమ్ ఇవ్వు. ఫేమ్ కోసం అమెరికా లాంటి దేశాలు గొప్ప గొప్ప పాప్ స్టార్స్ ఎలాగ వాళ్ళు అంత పేరు పొందుకున్నారంటే, చాలామంది రివీల్ చేసింది ఏంటంటే, వారు రహస్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, నన్ను ఫేమస్ చేయి, ఐ విల్ సెల్ మై సోల్ ఫర్ దాట్. నాకు డబ్బులు ఇవ్వి, ఐ విల్ సెల్ మై సోల్ ఫర్ దాట్. నా సోల్నే నీకు ఒక కరెన్సీగా ఇస్తున్నాను అంటే, ఇంకా మాంత్రికులకి వీళ్ళతోటి ఏం చేయాలనే వాడికి అధికారం ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నా అసలైన నిజమైన అధికారము, శక్తి నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మీకు శబ్దాలు వినిపిస్తాయి, స్వరాలు వినిపిస్తాయి, నువ్వు చేయలేవు, నీకు కుదరదు, నేను భయపెడుతున్నాను, ఇదిగో అని చెప్తున్నప్పుడు యేసు నామములో నోరు మూసుకో అని చెప్పాలి అటువంటి శబ్దాలు. హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారండి, నాకు ఈ శబ్దం వినిపిస్తుంది, నువ్వు చచ్చిపోతావు అనిపిస్తుంది, నీకు అలాగనే అవుతుంది, మీ తల్లికి అయినట్టే నీకు అవుతుంది అని ఈ మాటలు వినిపిస్తున్నాయి. ఐ సే షట్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీకు నా పైన అధికారం లేదు, నా జీవితం పైన, నా దేహం పైన, నా కుటుంబం పైన, నా ఇంటి పైన. నాకు కలిగిన సమస్తము క్రీస్తు యేసు రక్తం చేత ముద్రించబడింది. అందుకనే ప్రతిరోజు ఇదిగోనయ్యా, నా దేహము నీ రక్తం చేత ముద్రించు, నా వాహనము నీ రక్తం చేత ముద్రించు, నా ఇంటిని రక్తం చేత కడుగు, పరిశుద్ధపరచు, ముద్రించు. సమస్తము దేవుని స్వాధీనంలోకి అప్పచెప్తే అపవాదికి అధికారం ఉండదండి. ఇవన్నీ సత్యము, ఇవన్నీ సత్యాలు. మీరు ఎప్పుడైతే దేవుని చేతికి అప్పచెప్తారో లీగల్గా అపవాదికి దానిపైన అధికారం ఉండదు. అందుకనే నా మనసు నీదే, నా దేహము నీదే, నా ఆత్మ నీదే, నా బిడ్డలు నీ వారే దేవా, నా సమస్తము నీదే ప్రభా. నీవే అధికారం తీసుకున్నప్పుడు లీగలీ యూ హ్యావ్ టోల్డ్ ఫ్రమ్ యువర్ మౌత్. ఎక్కడైనా లీగల్గా మీరు ఏదైనా బ్రేక్ చేయాలంటే వాట్ యు టెల్ ఫ్రమ్ యువర్ మౌత్ ఇస్ క్యాన్సిల్డ్ ఆర్ ప్రొనౌన్స్డ్. అర్థమైందండి? ఇప్పుడు ఎన్నో కాంట్రాక్ట్స్ చేస్తుంటారు. ఆ కాంట్రాక్ట్ రాసిన వాళ్ళు చెప్పారనుకోండి, లీగల్గా ఐఎమ్ డినౌన్సింగ్ ఆర్ రినౌన్సింగ్ అని అంటే ఇంకా కాంట్రాక్ట్ బ్రేక్ అయిపోతుంది. అదే రీతిగా లీగల్గా దేవా ఇదంతా నీ సొత్తు, ఇంకా నాకు ఎటువంటి సాంగత్యం లేదు అని చెప్పారనుకోండి, లీగలీ యూ హ్యావ్ ద రైట్, గాడ్ హ్యాస్ ద రైట్. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదామండి, లేచి నిలబడదాం. పౌలు దులిపివేస్తున్నట్టు, దేవా ప్రతి భయాన్ని నేను దులిపివేస్తున్నాను ప్రభా, ప్రతి చీకటిని పారద్రోలుతున్నాను ప్రభా. ఎల్లప్పుడూ నీ మాట మా జీవితాల్లో, మా హృదయాల్లో మంట వలె రగులుకుంటూ ఉండాలి ప్రభా. ఎక్కడ ఎటువంటి దుష్కార్యాలు మాలో ఇంక ఉండకుండాట్లు సహాయం చేయి. ప్రతి చీకటి కార్యాన్ని లయపరచు, ప్రతి చెడు అలవాటుని కాల్చివేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీ అగ్ని చేత కాల్చివేయ ప్రతి మోహపు చూపులు, ప్రతి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము యేసు నామంలో పరిశుద్ధ అగ్ని చేత కాల్చివేయబడును గాక అని వేడుకుంటున్నానయ్యా. నీవే కాల్చివేయ సంపూర్ణంగా జయము యేసు నామంలో నాకు జయము కలుగును గాక అని వేడుకుంటున్నానయ్యా. యేసు నామంలో జయము కలుగును గాక. ఇంకా ఈ శరీరంకి నా పైన అధికారము లేదు, శరీర ఇచ్చలకి నా పైన అధికారము లేదు. నేను ఆత్మానుసారంగా ఇది మొదలుకొని జీవిస్తాను. హల్లెలూయా. ఆత్మానుసారులుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని తను నీవే లేపమని వేడుకుంటున్నానయ్యా. శరీరానుసారులుగా కాదు ప్రభా. మీరు ఆత్మానుసారుగా ఉంటే శరీరేచ్ఛలు నెరవేర్చాలన్న మాటని
మీరు చేయలేరు, పాపము చేయజాలరు అన్న మాటని మా జీవితంలో తండ్రి నీవే నెరవేర్చమని వేడుకుంటున్నామయ్యా. No matter what temptation comes our way, Lord Father, help us to always please you, Lord. సాతాను చూసి పారిపోమని చెప్పలేదయ్యా, పాపాన్ని చూసి పారిపోమనవయ్యా. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా సాతాన్ని తండ్రి ఎదిరించేవారుగా, పాపాన్ని నుండి పారిపోయేవారుగా చేయమని వేడుకుంటున్నాం ప్రభు. హెల్ప్ us to overcome sin, Lord Father. నీ శక్తిని దయచే, నీ కృపను దయచే. ఇప్పుడే ప్రతి ఒక్కరి తల నుండి అరికాల వరకు నీ పరిశుద్ధ అగ్ని చేత కాల్చమని వేడుకుంటున్నానయ్యా. కాల్చయ్యా, మా చేతులు కాల్చయ్యా, మా కాళ్ళని కాల్చయ్యా, మా దేహాన్ని కాల్చయ్యా, మా మనసుని కాల్చు ప్రభువా, మా నాలుకల్ని కాల్చయ్యా, మా నేత్రాన్ని కాల్చు ప్రభువా. సమస్తము నీకు అంగీకారంగా చేయి. అగ్నిలో పడి తండ్రి మేలైన బంగారంగా బయటికి రావాలి ప్రభు. మేమందరము శ్రేష్టమైన ఎటువంటి మాలిన్యము లేని బంగారంగా మేము బయటికి రావాలి. నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చి పరిశుద్ధపరిచి నీ సొత్తైన ప్రజగా తన అంతవరకు మేము నిలబడలాగిన నీ శక్తి, నీ వెలుగు, నీ మహిమ ఎల్లప్పుడూ మాలో ఉంచి నీ అగ్ని ఎప్పుడు మా హృదయంలో, మా ఆత్మలో రగిలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.